ఈరోజు క్లాస్లో మనం ఒక వెబ్సైట్కి ఎస్ఈఓ ఆడిట్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటామండి. ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎవరైనా క్లయింట్స్ వచ్చినా, ఎవరైనా క్లయింట్స్ రాబోతున్నా, ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా, అలా ఇంటర్వ్యూస్లో కూడా అడగచ్చండి. సో ఈ పర్టికులర్ వెబ్సైట్కి ఆడిట్ చేసి చూపించండి మాకు. సో అలా అడిగినప్పుడు మనం చేసి పంపాలన్నమాట వాళ్ళకి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైక్ వాళ్ళ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏమున్నాయి ఏం లేవు, ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎస్ఈఓ ఆడిట్ చేస్తే. ఓకే. సో ఫస్ట్ ఎస్ఈఓ ఆడిట్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ వెదర్ ఎ వెబ్సైట్ హ్యాస్ ఎనీ ప్రాబ్లమ్స్. సో ఒక వెబ్సైట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఎస్ఈఓ ఆడిట్ అనేది చేస్తాం. అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ ఎస్ఈఓ ఆడిట్ వీ కెన్ అండర్స్టాండ్ వాట్స్ వర్కింగ్, ఏది ఎక్కడ మన వెబ్సైట్ బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో వాట్స్ బ్రోకెన్, ఎక్కడ మనం లాక్ అవుతున్నాం, ఏమన్నా బ్రోకన్ లింక్స్ ఉన్నాయా, డెడ్ లింక్స్ ఉన్నాయా, ఆర్ఎల్స్ ఏదైనా యూఆర్ఎల్స్ కరెక్ట్గా పని చేయట్లేదా, మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఉందా లేదా, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. సో ఏది బాగా వర్క్ అవ్వట్లేదు అండ్ వాట్ ఫ్యాక్టర్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ సో దట్ వీ కెన్ బూస్ట్ అవర్ విజిబిలిటీ ఇన్ సర్చ్ ఇంజిన్స్. సో మన ఎస్సీఆర్పిలో మన విజిబిలిటీ పెంచుకోవడం కోసం ఇవన్నీ కూడా చేస్తాం మనం. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. సో మన వెబ్సైట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటిని రిజాల్వ్ చేసుకోవడం, ఏం వర్క్ అవుతున్నాయి ఏం వర్క్ అవ్వట్లేదు, ఏది బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా దేనికి చేస్తామండి ఎస్సీఓ ఆడిట్? ఎస్సీఆర్పిలో మన ర్యాంకింగ్స్ పెంచుకోవడానికి. సో మన ఎస్సీఓ పెంచుకోవడానికి ఎస్సీఓ ఆడిట్ అనేది చేసుకుంటే బెటర్. సో ఇది మన క్లయింట్స్కైనా మనం చేయొచ్చు, మన ఓన్ వెబ్సైట్కైనా సరే మనం ఎస్ఈఓ ఆడిట్ అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా మనం ఏం చెక్ చేస్తాం? సో ఫస్ట్ ఆన్ పేజ్ ఎస్ఈఓ ఫ్యాక్టర్స్. సో లైక్ టైటిల్ ఇచ్చామా లేదా, లైక్ మెటా టైటిల్ ఇచ్చామా లేదా, మెటా డిస్క్రిప్షన్ ఇచ్చామా లేదా, కీవర్డ్స్ ప్రాపర్గా ఇచ్చామా లేదా, అండ్ దెన్ ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయా లేదా, ఎక్స్టర్నల్ లింక్స్ ఇచ్చామా లేదా. సో ఇవన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓ సైడ్ నుంచి చూస్తాం. నెక్స్ట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. సో ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అంటే మెయిన్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? బ్యాక్ లింక్స్. Thanks. Yes. సో మనకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి, ఏ సైట్స్ నుంచి మనకు బ్యాక్ లింక్స్ వస్తున్నాయి, అవి స్పామీ బ్యాక్ లింక్సా లేకుంటే క్వాలిటీ బ్యాక్ లింక్సా. సో మనకు ఇచ్చే బ్యాక్ లింక్స్ ఇచ్చే వెబ్సైట్స్ యొక్క డొమైన్ అథారిటీ ఎలా ఉంది, సో మన వెబ్సైట్ యొక్క డొమైన్ అథారిటీ ఎలా ఉంది. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా లేదా. సో టెక్నికల్ అంటే మన వెబ్సైట్ స్పీడ్ ఎలా ఉంది, మనం టెక్నికల్ ఎస్ఈఓలో డిస్కస్ చేసాం చాలా. సో వాటిలో కొన్ని చెప్తున్నా. సో సైట్ స్పీడ్ ఎలా ఉంది, మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా మన వెబ్సైట్, ఇంకా ఏమన్నా క్రాల్ ఎర్రర్స్ కానీ ఇండెక్సింగ్ ఎర్రర్స్ కానీ ఉన్నాయా, అన్ని పేజ్ స్క్రాల్ అండ్ ఇండెక్స్ అయ్యాయా లేదా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోవడం. నెక్స్ట్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఈ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడు చెక్ చేసుకోవాలండి. సో మన పేజ్ యొక్క డిజైన్ కానీ లుక్ అండ్ ఫీల్ కానీ, ఆర్ మన వెబ్సైట్ యొక్క లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది, సో యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, కన్ఫ్యూజన్గా ఉందా, సో ప్రాపర్ నావిగేషన్స్ ఉన్నాయా లేదా మన వెబ్సైట్లో, అండ్ దెన్ ఇంకా కోర్ వెబ్ వైటల్స్ ఎలా ఉన్నాయి. కోర్ వెబ్ వైటల్స్ అంటే నేను చెప్పానండి మీకు, Yes. గూగుల్ సర్చ్ కన్సోల్ డిస్కస్ Yes. చేసుకున్నట్టు. సో మన LCP. వెబ్సైట్ Yeah. లోడింగ్, ఎల్సిపి అలా లోడింగ్ స్పీడ్ బాగుందా లేదా, విజువల్ స్టెబిలిటీ ఎలాగుంది, సో Yes. ఓపెన్ చేసిన తర్వాత సో వెంటనే ఎలిమెంట్స్ లోడ్ అవుతున్నాయా స్లో అవుతుందా, సో ఎల్సిపి, ఇవన్నీ కూడా ఎల్సిపి సిఎల్ఎస్ ఇంకో ఫ్యాక్టర్ INP. ఉంటుంది. Yes. ఎస్. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. నా సో మనము ఈ ఆడిట్ అనేది టూ వేస్లో చేయొచ్చండి. ఫస్ట్ థింగ్ ఈస్ వీ కెన్ డూ ఇట్ మాన్యువల్లీ, అండ్ సెకండ్ వే ఈస్ మేకింగ్ యూస్ ఆఫ్ ప్రో ఎస్ఈఓ టూల్స్. సో ప్రో ఎస్ఈఓ టూల్స్ యూస్ చేసుకొని కూడా చేయొచ్చు. సో ఫస్ట్ నేను మాన్యువల్ వే చెప్తాను. సో మోస్ట్లీ నేను ఇదే ప్రిఫర్ చేయమని కూడా చెప్తానండి. సో మాన్యువల్లీ చేయాలంటే ఎలాగా? సో ఫస్ట్ ప్రిపేర్ అన్ ఎక్సెల్ షీట్. సో ఇలా ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ పారామీటర్స్ అన్నీ కూడా మీట్ అవుతున్నామా లేదా అనేది మనం
చెక్ చేసి ఒక ఆడిట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. నా సో ఫస్ట్ వచ్చేసి వెబ్సైట్ యూఆర్ఎల్, మీరు ఏ వెబ్సైట్కి పర్ఫామ్ చేస్తున్నారు సైట్ ఆడిట్ అనేది. సో మీకు గనక ఎవరైనా క్లయింట్స్ ఉన్నా, లేదంటే మీకు ఒక ఓన్ వెబ్సైట్ ఉన్నా, దానికి మీరు పర్ఫామ్ చేసుకోండి సైట్ ఆడిట్ అనేది. సో ఎవరు లేరు అనుకుంటే, సో యూ హ్యావ్ నో క్లయింట్స్ ఆర్ నో వెబ్సైట్, దెన్ యూ కెన్ పర్ఫామ్ ఫర్ చాలా సైట్స్ ఉన్నాయండి. రెడ్ బస్ అని, ఇలా పెద్ద పెద్ద సైట్స్, ఎన్డీటీవీ, అండ్ దెన్ మదర్స్ పర్ష్, మామా ఎర్త్, హెల్త్ లైన్, ఇంకా స్విగ్గీ, జొమాటో, మ్, ఇంకా చాలా సైట్స్ ఉన్నాయండి. సో నాకైతే ప్రస్తుతానికి ఇవి గుర్తొస్తున్నాయి. సో యూ కెన్ పర్ఫామ్ ఫర్ ఎనీ ఆఫ్ ది సైట్స్. మీరు ఏ సైట్ చూస్ చేసుకున్నా సరే ఏం ప్రాబ్లం లేదు. సో చాలా ఉన్నాయి పెద్ద పెద్ద సైట్స్. యూ కెన్ చూస్ ఎనీ వన్, యూ కెన్ పర్ఫామ్ ఏ సైట్ ఆడిట్ ఫర్ దెమ్. సో ప్రస్తుతానికి నేను మదర్స్ పర్ష్కి చేస్తానండి. సో ఐ గో హియర్, ఐ చూస్ దిస్ యూఆర్ఎల్ and then I'll paste it here. So I'm doing it for motherspush.com. And then meta title. సో వాళ్ళకు మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, హెడింగ్స్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారా లేదా. సో ఇవన్నీ ఎలా తెలుసుకోవచ్చు మనం? విత్ హెల్ప్ ఆఫ్ ఎస్ఈఓ క్వేక్ క్రోమ్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు నేను వాడే టూల్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనం ఆల్రెడీ యూస్ చేస్తుంటామండి. ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ, టెక్నికల్ ఎస్ఈఓ చేసేటప్పుడు మనం ఆల్రెడీ యూస్ చేస్తుంటాము. సో హోల్ అన్ని టూల్స్ యూస్ చేసి ఒక ఆడిట్ ఎలా చేయాలో ఈరోజు నేను చెప్తున్నాను అంతే. సో ఇప్పుడు నేను ఈ వెబ్సైట్కి వెళ్తున్నాను. సో ఐ ఎనేబుల్ ది ఎస్ఈఓ క్వేక్ క్రోమ్ ఎక్స్టెన్షన్. అండ్ దెన్ సో ఫస్ట్ ఏంటండి, మెటా టైటిల్ ఉందా లేదా. సో ఐ గో టు Yes. డయాగ్నోసిస్ అండ్ దెన్ ఇక్కడ సర్చ్ చేసుకోండి. దెన్ టైటిల్ ఉంది కదండి. సో టైటిల్ Yes. ఈస్ దేర్. సో ఇది టైటిల్ నేను కాపీ చేస్తున్నాను. సారీ, కమెంట్స్లో. ఓకే. సో మీరు సింపుల్గా చెప్పాలి అంటే ఐ పేస్ట్ ఇట్ హియర్. అండ్ మెటా టైటిల్ ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇచ్చారు. ఇది ఇక్కడ మళ్ళీ కాపీ చేసుకుంటా నేను. ఇది మెటా టైటిల్. సో మీరు కమెంట్స్లో ఏం రాయాలి? సో ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, సో గుడ్, బ్యాడ్ ఆర్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఏమైనా సజెషన్స్ కావాలన్నా మీరు ఇవ్వచ్చండి. సో ఇక్కడ ఏమన్నారు మీరు? సో 54 క్యారెక్టర్స్ ఆప్టిమల్. ఆప్టిమల్ ఏంటంటే కరెక్ట్గానే ఉంది. వితిన్ 60 క్యారెక్టర్స్ ఉండాలండి మెటా టైటిల్ యూజువల్గా. సో 54 క్యారెక్టర్స్ ఆప్టిమల్. సో ఇట్స్ ఓకే అన్నట్టు. సో ఏమన్నా కమెంట్స్ అంటే దాని గురించి ఇందాక నేను చెప్పినట్టు గుడ్డా బ్యాడా, ప్రాపర్గా ఉందా లేదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్స్కి సజెషన్స్ కావాలన్నా మీరు ఇవ్వచ్చు. అండ్ దెన్ మెటా డిస్క్రిప్షన్. సో మెటా డిస్క్రిప్షన్ అంటే వీళ్ళు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ఇచ్చారు. సో చూడండి, ఇక్కడ జస్ట్ గ్రీన్ అంటే వెరీ గుడ్ అని అర్థం అండి. సో బ్లూ అంటే ఓకే ఓకే ఉంది అని. సో యూ కెన్ కాపీ ఇట్ హియర్, యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఐ విల్ సింప్లీ ర్యాప్ ది టెక్స్ట్. సో కొంచెం బాగా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే. అండ్ దెన్ ఐ విల్ గో హియర్ అగైన్. సో చూడండి, 151 క్యారెక్టర్స్ ఉందంట. కెన్ బి ఇంప్రూవ్డ్ అని మీరు చెప్పొచ్చు అనమాట. సో కెన్ యాడ్ ఏ మోర్ లెంతీ డిస్క్రిప్షన్. ఇంకా బాగా మీరు డిస్క్రిప్షన్ రాయొచ్చు, అన్ని మీ ఫీచర్స్ అన్ని అప్లై చేస్తూ అని మీరు ఏమైనా కావాలంటే సజెషన్స్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ హెడ్డింగ్స్. సో హెడ్డింగ్స్ ఉన్నాయా అండి? దే ఆర్ గుడ్, రైట్? Yes. సో హెడ్డింగ్స్ కూడా ఉన్నాయి. సో దేర్. సో సింప్లీ ఐఎమ్ గివింగ్ ఏ కమెంట్ లైక్ గుడ్. ఉన్నాయండి, H1 టు H6 వరకు హెడ్డింగ్స్ ఉన్నాయి. సో కాకపోతే H1 ఒకటి ఉంది, H2 ఒకటి ఉంది, సో H6 జీరో ఉన్నాయి. ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయని కూడా వీళ్ళు ఇక్కడ చెప్పేస్తున్నారు. సో ఇది మీరు ఈ డేటా కలెక్ట్ చేసినా పర్లేదు, చేయకున్నా పర్లేదండి. సో కలెక్ట్ చేస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అంతే. అండ్ దెన్ ఇమేజ్ ఆల్ టెక్స్ట్. సో ఇమేజెస్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇచ్చారా లేదా చూడండి. ఆల్ ఇమేజెస్ హ్యావ్ ఆల్ట్ అట్రిబ్యూట్. వెరీ గుడ్. సో అంటే యూ కెన్ సింప్లీ గివ్ లైక్ గుడ్. అండ్ కెనానికల్ ట్యాగ్. సో కెనానికల్ ట్యాగ్ ఉందా లేదా. సో ఇక్కడ చూడండి,
సో canonical tag is set for this page and link is working fine. సో ఇదే కామెంట్ నేను కాపీ చేస్తాను, ఇక్కడ పెడతాను. ఓకే, సో లింక్ కావాలన్నా మీరు కాపీ చేసుకోండి. సో మోస్ట్లీ ఏ పేజ్కి ఆ పేజ్ లింకే ఇస్తారండి. ఎందుకని? సో దిస్ ఈజ్ ది మాస్టర్ పేజ్ అని చెప్తున్నామండి, కెనానికల్ లింక్ యూస్ చేసి. ఒకవేళ డూప్లికేట్ పేజెస్ ఉన్నా కూడా ఆ డూప్లికేట్ పేజ్కి వెళ్ళి కూడా మాస్టర్ పేజ్ యూఆర్ఎల్ ఇస్తాం. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్ ఇన్ టెక్నికల్ ఎస్ఈఓ థింగ్. సో నేను ఇప్పుడు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ యూఆర్ఎల్ దే హ్యావ్ గివెన్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ బ్యాక్ లింక్స్. సో వీళ్ళకి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎక్కడ చెక్ చేయొచ్చు. సో వీ కెన్ యూస్ సెమ్రష్. సో సెమ్రష్ టూల్ యూస్ చేసుకొని చేయొచ్చండి మనము. సో నేను సెమ్రష్ టూల్ కూడా ఓపెన్ చేస్తాను. నాకు ప్రో ఎస్ఈఓ టూల్స్ ఉంది కాబట్టి దానికి వెళ్తున్నా అండి నేను. లేదంటే మీరు సింపుల్గా ఫ్రీ వర్షన్లోనే ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఒక దాని వరకు అంటే ఒక వెబ్సైట్ వరకు అనాలిసిస్ చేసి చూపిస్తుందండి ఇది. సో డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి జస్ట్ నేను క్లోజ్ చేస్తున్నా. అండ్ దెన్ సెమ్రష్. ఇక్కడ నేను ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ అనేది ఇస్తానండి. సో ఇది ఓపెన్ చేసే పెట్టుకోండి అన్ని ట్యాబ్స్, సో ఇట్ విల్ బికమ్ ఈజీ. అండ్ దెన్ క్లిక్ ఆన్ సర్చ్. మీరు వరల్డ్ వైడా ఇండియా వైడా ఎక్కడ కావాలంటే అక్కడ సర్చ్ చేసుకోండి. ఐఎమ్ గివింగ్ ఇట్ అస్ ఇండియా. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ టైమ్, వీ హ్యావ్ టు వెయిట్. తొందరగానే వచ్చేసినట్లుందండి. సో ఐ వాంట్ బ్యాక్ లింక్స్, రైట్? సో ఇప్పుడు నేను Yes. బ్యాక్ లింక్స్కి వెళ్తానండి. సో ఇక్కడ ఉండే బ్యాక్ లింక్స్ అనేది ఇక్కడికి వెళ్తాను. సో ఇక్కడ కూడా ఏమైనా యూఆర్ఎల్ అడిగితే ఇద్దాం. ఆల్రెడీ తీసుకుంది ఇక్కడ. ఓకే, సో దీనికి ఎన్ని బ్యాక్ లింక్స్ ఉన్నాయి చూడండి, 9.6K ఉన్నాయంటండి. ఓకే, సో ఐఎమ్ Yeah. గివింగ్ హియర్. సో 9.6K బ్యాక్ లింక్స్. అదేమి తక్కువ నెంబర్ ఏం కాదండి, ఇట్ ఇస్ అ వెరీ గుడ్ నెంబర్. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఈస్ డూ ఫాలో ఆర్ నో ఫాలో లింక్స్. సో డూ ఫాలో ఆర్ నో ఫాలో లింక్స్ పక్కన పెడదాం, మిగతావి చూద్దాం. సో రెఫరింగ్ డొమైన్స్ ఇక్కడ ఉండేటివన్నీ ఫిల్ చేసేస్తాం. 1.1K రెఫరింగ్ డొమైన్స్ ఉన్నాయంటండి. రెఫరింగ్ డొమైన్స్ అంటే ఫ్రమ్ వెబ్సైట్స్ వీఆర్ గెటింగ్ ఎ బ్యాక్ లింక్. సో ఫ్రమ్ విచ్ Yes. వెబ్సైట్ వీఆర్ గెటింగ్ ఎ బ్యాక్ లింక్. మనకు బ్యాక్ లింక్ ఇస్తున్న వెబ్సైట్స్ని రెఫరింగ్ డొమైన్స్ అని అంటాం. Yes. అండ్ దెన్ ఆర్గానిక్ ట్రాఫిక్. సో 407K ఉందండి ఆర్గానిక్ ట్రాఫిక్. సో ఒక్కొక్కసారి నెంబర్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉండొచ్చండి. సో మీరు ఏహెచ్ఎఫ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా వేరే వేరే టూల్స్ ఉన్నాయి. వేరే వేరే టూల్స్లో ఒక్కోసారి నెంబర్స్ అనేటివి కొంచెం చేంజ్ అవుతూ ఉండొచ్చు. వై? బికాస్ వీళ్ళు రీసెంట్గా తీసుండొచ్చు డేటా. వాళ్ళు 1 మంత్ బ్యాక్ తీసుండొచ్చు, ఇంకొకరు 3 మంత్స్ బ్యాక్ తీసుండొచ్చు. సో దాన్ని బేస్ చేసుకొని కొంచెం చేంజ్ అవుతూ ఉండిండొచ్చు అండి. సో డోంట్ వరీ. అండ్ దెన్ 407K ఉంది. సో ఐఎమ్ గివింగ్ దట్ ఆల్సో 407K. అండ్ దెన్ మంత్లీ విజిట్స్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు గో టు సమ్ అదర్ థింగ్. అది ఇక్కడే ఉందా? ఇక్కడే ఉంది అనుకుంటా. ఎస్, ఇక్కడే ఉంది. 430K, రైట్, 430K. సో నా ఇప్పుడు డూ ఫాలో అండ్ నో ఫాలో లింక్స్ ఎక్కడ ఇచ్చుకోవాలి? సో మనకు డూ ఫాలో నో ఫాలో లింక్స్ బ్యాక్ లింక్స్లో చూస్తాను ఉందేమో. కరెక్ట్గా నెంబర్ వస్తే పర్లేదు. సో లెట్స్ వెయిట్, ఇట్ టేక్ సమ్ టైమ్ ఎనీవే. సో ఇక్కడ చూడండి, టోటల్ బ్యాక్లింగ్స్ 9612 అంట. అవును, కరెక్టే. దాంట్లో డూ ఫాలో ఎన్ని ఉన్నాయి, నో ఫాలో ఎన్ని ఉన్నాయి అని చెప్తే పర్లేదు. ఇక్కడ నాకు కనిపించట్లేదండి డూ ఫాలో నో ఫాలో. సో ఐ విల్ గో టు బ్యాక్లింక్ ఆడిట్. సో బ్యాక్లింక్ ఆడిట్లో అయితే చెప్పేస్తుంది నాకు. ఈ బ్యాక్లింక్ ఆడిట్కి కొంచెం టైం తీసుకోవచ్చండి. అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ది సైట్, హౌ బిగ్ ది సైట్ ఈస్ అన్న. వస్తే బాగుండు. ఐఎమ్ ఫేసింగ్ ఇష్యూ విత్ దిస్ థింగ్. సో డొమైన్ నేమ్ ఐఎమ్ గివింగ్ 8 SEO project.
సో మీరు ఫ్రీ దాంట్లో కూడా ఈ ఆడిట్ అనేది చేసుకోవచ్చండి. సో రూట్ డొమైనే ఓకే. తీసుకుంటున్నాను. కాకపోతే ఒక్క వెబ్సైట్కే. నేను ప్రో ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇట్, దట్స్ ఇట్. సో ఒకవేళ మీ బ్యాక్లింక్స్ టాక్సిక్ బ్యాక్లింక్స్ కాదా, ఏమైనా స్పామీ బ్యాక్లింక్స్ వస్తున్నాయా చెక్ చేసుకోవాలంటే, ఇఫ్ ఇట్ ఈస్ అవర్ ఓన్ సైట్ వీ కెన్ కనెక్ట్ ఇట్ విత్ గూగుల్ సర్చ్ కన్సోల్ అంట. ఓకే, లెట్స్ వెయిట్. ఓకే, మీన్ వైల్ ఇట్ హ్యాపెన్స్, లెట్ us ఫిల్ ది రిమైనింగ్ థింగ్స్. ఇది అట్లే పెడుతున్నా నేను. సో ఓకే. సోర్స్ ఆఫ్ ట్రాఫిక్. సో ఎక్కడెక్కడ నుంచి మన వెబ్సైట్కి విజిటర్స్ వస్తున్నారు. సో ఆర్గానిక్గా అంటే ఎస్సీఓ త్రూ ఎంతమంది వస్తున్నారు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఈమెయిల్ మార్కెటింగ్ అని అట్లాంటి వాటి త్రూ ఎంతమంది వస్తున్నారు, ఇలా ఫ్రమ్ వేర్ పీపుల్ ఆర్ కమింగ్ టు అవర్ వెబ్సైట్, ఇట్లాంటివి కూడా మనం తెలుసుకోవచ్చండి. సో వీ కెన్ యూస్ ఎ టూల్ కాల్డ్ సిమిలర్ వెబ్. సో దీనికి ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో మీరు అది కనుక ఎనేబుల్ చేసుకుంటే యూ కెన్ యూస్ దట్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఫ్రీ ఫర్ 45 days. 45 days వరకు ఫ్రీ ఎక్స్టెన్షన్ మీరు వాడచ్చండి. ఆర్ఎల్స్ వీ కెన్ యూస్ ప్రో వర్షన్ ఆల్సో. సో యాడ్ టు క్రోమ్ యూస్ చేసుకొని మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే వీ కెన్ గో ఫర్ ప్రో టూల్. సో నా దగ్గర ఇక్కడ ప్రో టూల్ ఉంది. సో యాక్సెస్ ఉంది కాబట్టి ఎలా వాడాలో చూద్దాము. అండ్ దెన్ సిమిలర్ వెబ్ చూద్దాం. ఇక్కడ ఉందండి, ఐ యాక్సెస్ ఇట్. మీరు క్రోమ్ ఎక్స్టెన్షన్ వాడినా పర్లేదండి. సో ఐ యాక్సెస్ సమ్ సర్వర్. ఇట్స్ స్టిల్ రన్నింగ్. సో అన్ని పక్క పక్కనే ఓపెన్లో ఉంచుకోండి ట్యాబ్స్, సో దాట్ ఇట్ విల్ బి ఈజీ టు ఫిల్ ది డేటా. నా ఐ వాంట్ టు గెట్ సోర్స్ ఆఫ్ ట్రాఫిక్. సో ఎక్కడెక్కడ నుంచి విజిటర్స్ వస్తున్నారు. సో ఐ విల్ గివ్ ది వెబ్సైట్ నేమ్ హియర్. ఓకే, అండ్ దెన్ వీ కెన్ గో టు మార్కెటింగ్ ఛానల్స్. ఇక్కడ మనకు క్లియర్గా చెప్తున్నారు చూడండి, డైరెక్ట్ ట్రాఫిక్ ఎంతమంది ఉన్నారు, ఆర్గానిక్ ఎంతమంది. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా ఇట్లా అడ్రస్ బార్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసి ఇక్కడ www.motherspurs.com అట్లా యూఆర్ఎల్ ఇచ్చేసి వచ్చే వాళ్ళని డైరెక్ట్ ట్రాఫిక్ అంటారండి. సో డైరెక్ట్ ట్రాఫిక్ ఎప్పుడు వస్తుంది మనకు, మనకు మంచి బ్రాండ్ నేమ్ ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ కోసం నేను గూగుల్లో సర్చ్ చేసి లింక్ క్లిక్ చేసిపోతానా, డైరెక్ట్గా ఐ విల్ గో టు అడ్రస్ బార్ అండ్ సర్చ్ లైక్ amazon.in కదా, ఎస్. రైట్. సో అట్లా. సో మనకు మంచి బ్రాండ్ నేమ్ వచ్చిందంటే డైరెక్ట్ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది అన్నట్టు. సో డైరెక్ట్గా ఎంతమంది వస్తున్నారంటండి, ఆర్గానిక్గా ఎంతమంది వస్తున్నారంట. సో పెయిడ్ అంటే వాళ్ళు యాడ్స్ రన్ చేస్తున్నారని, సో గూగుల్ యాడ్స్ కానీ అట్లాంటి యాడ్స్ త్రూ ఎంతమంది వస్తున్నారు. అండ్ దెన్ ఫ్రమ్ డెస్క్టాప్ అండ్ మొబైల్ ఇక్కడ కనిపిస్తోంది, ఇక్కడ హోవర్ చేసినా కూడా. సో ఈ ఆర్గానిక్ 42.66%లో ఎంతమంది డెస్క్టాప్ నుంచి వచ్చారు, ఎంతమంది మొబైల్ వర్షన్ నుంచి వచ్చారు. సో ఇఫ్ యూ సీ మొబైల్ వర్షన్ ఈస్ మోర్, ఎందుకంటే సిస్టమ్ త్రూ వాడే వాళ్ళు తగ్గిపోతున్నారు, ఇప్పుడు మొబైల్ త్రూ వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అందుకే మన వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉండడం ఇంపార్టెంట్. అండ్ దెన్ పెయిడ్. సో పెయిడ్ ట్రాఫిక్, రెఫరల్స్. సో రెఫరల్ అంటే బ్యాక్లింగ్స్ అయి ఉండొచ్చు. సో డిస్ప్లే అండ్ దెన్ సోషల్ నెట్వర్క్, సోషల్ మీడియా నుంచి ఎంతమంది వస్తున్నారు. అండ్ దెన్ ఈమెయిల్, త్రూ ఈమెయిల్ అంటే ఈ మనకు మెయిల్స్ కూడా వస్తుంటాయి కదండి, ఈ ఆఫర్స్ వచ్చినాయి 50% ఆఫ్, వ్యాలంటైన్స్ డే సేల్, అలా మెయిల్స్ కూడా వస్తుంటాయి మనకు, ప్రమోషనల్ మెయిల్స్. ఆ మెయిల్స్ త్రూ ఎంతమంది వస్తున్నారు అలా. సో వీ కెన్ గెట్ దిస్ ఇన్ఫో. సో లైక్ మీరు ఇక్కడంతా రాయొచ్చండి లైక్ డైరెక్ట్గా. సో ఇట్ ఈస్ లైక్ 21.31%. అండ్ దెన్ ఆర్గానిక్గా అయితే 42.66.
and then socials 13.22. So like that, mention everything. సో ప్రతి మీరు మెన్షన్ చేసుకోండి, నేనైతే 3 మెన్షన్ చేస్తున్నాను. సో ఈ మెన్షన్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ సో ఇక్కడ వచ్చేసిందేమో చూద్దాం, ఇది ఇంకా అవుతా ఉంది. ఇందాక చెప్పాను కదండి, సో సైట్ ఆడిట్ Yes. కానీ బ్యాక్ లింక్ ఆడిట్స్ టైం పడతాయి కొంచెం. నెక్స్ట్ పేజ్ స్పీడ్. సో ఈ వెబ్సైట్ ఎంత ఫాస్ట్గా లోడ్ అవుతా ఉంది ఎలా తెలుసుకోవచ్చు? మనకు పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుందండి. సో పేజ్ Yes. స్పీడ్ ఇన్సైట్స్ కానీ జీటీ మెట్రిక్స్ కానీ వాడడం మనము గూగుల్ సెర్చ్ కన్సోల్లో, దాన్ని యూస్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఐ ఓపెన్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ ఆర్ఎల్స్ జీటీ మెట్రిక్స్ అని ఉంటుందండి, దాంట్లో కూడా మీరు లాగిన్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. సో ఐ గివ్ ది వెబ్సైట్ యూఆర్ఎల్ హియర్, అనలైజ్ అసెస్మెంట్ ఫెయిల్డా, రెస్క్యూ టాప్ వర్షన్ అయితే మళ్ళీ ఫెయిల్. ఎందుకు ఇక్కడ ఫెయిల్డ్ అని వస్తుంది, బట్ ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, సో లెట్ మీ అనలైజ్ అగైన్. ఇక్కడేమో పాస్ట్ అని వస్తుంది, ఆరిజిన్ దిస్ యూఆర్ఎల్ ఫెయిల్డ్, ఆర్ ఎల్స్ వీ కెన్ యూస్ జీటీ మెట్రిక్స్. చాలా మంది ఏమైనా అనలైజ్ చేస్తున్నారా? ఓకే, సో ఐల్ గో టు జీటీ మెట్రిక్స్ అండ్ ఐల్ చెక్ వన్స్. జీటీ మెట్రిక్స్. సో యూజువల్లీ లాగిన్ చేయమని అడుగుతుంది నాకు తెలిసి, చూస్తాను నేను ఇచ్చి, వర్క్ అవుతే వెరీ గుడ్. సో మోస్ట్లీ దిస్ ఇస్ ఆల్ లింక్ టు యూసేజ్ ఆఫ్ టూల్స్. మీన్ వైల్ నెక్స్ట్ థింగ్ ఈస్ బ్రోకెన్ లింక్స్. సో వీళ్ళ పేజ్లో ఏమైనా బ్రోకెన్ లింక్స్ కానీ డెడ్ లింక్స్ కానీ ఉన్నాయా? బ్రోకెన్ లింక్స్ అంటే 404 పేజ్ ఎర్రర్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎనీ Yes. లింక్ అండ్ ఇట్ ఈ షోయింగ్ పేజ్ నాట్ And ఫౌండ్ ఎర్రర్, అంటే 404 ఎర్రర్ అలా చూపిస్తే వాటిని మనం బ్రోకెన్ లింక్స్ ఆర్ డెడ్ లింక్స్ అంటాము. సో ఇవి ఎలా తెలుసుకోవచ్చు? సో వీ కెన్ డూ దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎ టూల్ కాల్డ్ బ్రోకెన్ లింక్ చెక్కర్. ప్రతి వెబ్సైట్కి వెళ్ళి ఆ యూఆర్ఎల్ ఇచ్చి సో ఇన్ఫోని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ బ్రోకెన్ లింక్స్. సో కోడ్ ఇవ్వండి, PSRFK. అండ్ దెన్ నేను కింద చూస్ చేస్తానండి. ఇది స్లోయర్ అని చెప్తూ ఉంది, బట్ ఇది చూస్ చేసుకుంటే ఈ బ్రోకెన్ లింక్స్ ఏ యూఆర్ఎల్లో ఇచ్చాం మనము, సో ఎలా తీసేయచ్చు అనేది ఈజీ అవుతుంది అనమాట. సో ఐ చూస్ ది సెకండ్ వన్. సో రిపోర్ట్ ఆల్ అకరెన్సెస్ ఆఫ్ ఈచ్ డెడ్ లింక్. ఈ డెడ్ లింక్ అనేది ఏ పేజ్లో ఉంది. సో ఫైండ్ బ్రోకెన్ లింక్స్ నా. సో ఇది కూడా టైం పడుతుందండి కొంచెం. సో అన్నీ ఆన్ చేసి పెడితే ఏదో ఒకటైనా వర్క్ అవుతుందేమో నేను చెక్ చేస్తున్నా. సో జీటీ మెట్రిక్స్ వచ్చేసిందండి చూడండి. సో దీని పర్ఫార్మెన్స్ 53% డి ఇచ్చారు వీళ్ళు. సో ఎల్సిపి ఇస్ 1.7 సెకండ్స్, టోటల్ బ్లాకింగ్ టైమ్ ఇస్ 2.5 సెకండ్స్. సో టోటల్ బ్లాకింగ్ టైం అంటే అక్కడ ఓవర్ చేస్తే చెప్పేస్తున్నారు. సో హౌ మచ్ టైమ్ అవర్ వెబ్సైట్ ఈస్ బ్లాక్డ్ బై స్క్రిప్ట్స్. సో మోస్ట్లీ జావా స్క్రిప్ట్స్ కానీ చాలా ప్లగిన్స్ వాడతాము. సో అవి ఎక్కువ ఉన్నా సరే పేజ్ లోడింగ్ అనేది టైం పడుతుందండి. సో అందుకే తక్కువ ప్లగిన్స్ వాడమని చెప్తాం అనమాట. సో అలాగా. సో హౌ మచ్ ఈస్ ది బ్లాకింగ్ టైం అండ్ కుములేటివ్ లేఅవుట్ షిఫ్ట్ ఎలాగుంది అనేది కూడా ఇక్కడ మనకు చెప్తా ఉంది. ఈ 3 కాపీ చేసుకోండి. సో ఇది కూడా ఫర్దర్గా మనము మెన్షన్ చేసుకోవాలి. సో ఎల్సిపి అవి ఇక్కడ ఇచ్చుంటాం మనము. సో ఎల్సిపి ఇస్ 1.7 సెకండ్స్ అండ్ దెన్ సిఎల్ఎస్ 0.04 అండ్ ఐఎన్పిఆర్ కావాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్. చూద్దాం కొద్దిసేపు తర్వాత మళ్ళీ ట్రై చేసి చూద్దాం ఏమైనా వస్తుందేమో. సో లెట్ మీ లాగిన్ ఇఫ్ ఐ కెన్ గెట్ మోర్ ఇన్ఫో.
నాకు ఈ టిప్స్ ఏమొద్దు. క్రియేట్ అన్ అకౌంట్. ఈమెయిల్ ఫర్ వ్యాలిడేషన్ లింక్. ఓకే, సో ఐల్ గో టు మై మెయిల్ అండ్ ఐల్ వ్యాలిడేట్. So welcome to JT Matrix. Thank you. So validate my email address. And yes, I mean. సో ఇప్పుడు నేను URL ఇస్తా అండి. చూద్దాము. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఐ థింక్. సో సెమ్బ్రష్ అయిపోయిందా? ఇట్స్ టేకింగ్ టైం. సో ఇది కంప్లీట్ అయిపోయింది చూడండి. సో వాట్ ఈస్ Yes. దిస్ బ్రోకెన్ లింక్ చెక్? సో ఇక్కడ బ్రోకెన్ లింక్స్ ఉన్నాయని చెప్తుంది అనమాట. సో మనం ఈ యూఆర్ఎల్కి వెళ్ళి చెక్ చేయొచ్చు. Copy. Yes. చూడండి, యూఆర్ఎల్ ఓపెన్ చేస్తుంటే ఇక్కడ ఇది ఓపెన్ అయితే యాక్చువల్గా దిస్ ఈస్ నాట్ ది పేజ్, రైట్? సో ఇక్కడ Okay. తప్పిచ్చారు. గమనిస్తే హెచ్టిటిపిఎస్ బదులు హెచ్హెచ్టిటి, HH. అక్కడే Yes. ఎర్రర్ అనేది అర్థమైపోతుంది. బట్ ఇట్స్ నాట్ ఓపెనింగ్ ది యాక్చువల్ పేజ్. సో ఇది ప్రాపర్గా లింక్ వర్క్ అవ్వట్లేదు అని చెప్తుంది అనమాట. సో Okay. ఈ లింక్ రిమూవ్ చేయడం ఎలాగా? సో బ్రోకెన్ లింక్స్, మన డెడ్ లింక్స్ అనేవి ఉన్నాయని చూపిస్తుంది, వెల్ అండ్ గుడ్. బట్ దాన్ని రిమూవ్ Correct. చేయడం ఎలాగా? సో ఐ విల్ గో బ్యాక్ టు దట్ బ్రోకెన్ లింక్ చెకర్ టూల్. మీ క్లోజ్ దిస్ అండ్ దెన్ ఇదే కదా. సో ఇక్కడ వెళ్తే మీకు పేజ్ వేర్ ఫౌండ్ అనే దగ్గర యూఆర్ఎల్ ఉంటుందండి. ఈ యూఆర్ఎల్లోకి నావిగేట్ అవ్వండి. సో యూఆర్ఎల్లోకి నావిగేట్ అయ్యాక సో గో బ్యాక్ టు దిస్ టూల్ అండ్ కాపీ దిస్ లింక్ టెక్స్ట్. సో ఈ లింక్ టెక్స్ట్ ఏంటి? ఈ పర్టికులర్ ఓట్ మీల్ అనే లింక్ అనే టెక్స్ట్కి ఈ లింక్ని వీళ్ళు లింక్ చేశారంట. సో Okay. లైక్ యాంకర్ టెక్స్ట్. సో ఈ పర్టికులర్ Yes. టెక్స్ట్కి ఈ లింక్ని ఇచ్చారంట. సో ఆ లింక్ మనం తీసేస్తే ద డెడ్ లింక్ ఆర్ బ్రోకెన్ లింక్ కెన్ బి రిమూవ్డ్ అన్నట్టు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఐ హ్యావ్ గాన్ టు దట్ పేజ్, కంట్రోల్ ఎఫ్ ఇచ్చి సో గివ్ దట్ లింక్ టెక్స్ట్ అండ్ దెన్ ఫైండ్ ఇట్. సో ఇప్పుడు ఎక్కడెక్కడ ఉందో చూపిస్తుందండి. వన్, సో దీనికి లింక్ ఉందా? ఇది లింక్ ఉంది. సో దిస్ లింక్ ఈస్ వర్కింగ్. సో ఐ విల్ గో బ్యాక్. సో మల్టిపుల్ లింక్స్ ఉండొచ్చు అండి సేమ్ దాని మీద, ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇది లింక్ కాదండి, జస్ట్ టెక్స్ట్ మాత్రమే. ఇది లింకే, ఇది లింక్ వర్క్ అవుతా ఉంది. సో దెన్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? సో ఇక్కడ ఉందండి, ఇది టెక్స్ట్ మాత్రమే అండి, లింక్ కాదు. సో 3, ఇది లింకే అండి, ఇందాక టెస్ట్ చేశాను, ఇట్స్ వర్కింగ్. అండ్ దెన్ ఇంకా ఎక్కడ ఉందా? 5th వన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉందండి. ఇది వర్కింగ్ అండి? క్లిక్ చేస్తే ఇది వర్క్ అవ్వట్లేదు, Oh, గమనించారా? yes. మీన్స్ ద లింక్ ఈస్ నాట్ వర్కింగ్. బట్ ఈ పక్కనది వర్క్ అవుతా ఉంది చూడండి, క్లిక్ చేస్తే. Yes. బట్ ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ దట్ నాట్ వర్కింగ్. సో మీరు ఈ పర్టికులర్ పేజ్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్కి ఉండే లింక్ అనేది ప్రాపర్గా సెట్ చేయాలి, లేదంటే ఆ లింక్ రిమూవ్ చేసే. సో అలాగనే మీరు ఇక్కడ ప్రతి బ్రోకెన్ లింక్ కూడా తీసేయాలండి. సో విత్ దిస్ వీ కెన్ రిమూవ్ ది బ్రోకెన్ లింక్స్ అనమాట. సో ఎన్ని బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో ఐ మీన్ యూ కెన్ సే దెమ్. సో ఐల్ గో బ్యాక్ హియర్ టు బ్రోకెన్ లింక్స్, టు ఫాలో, నో ఫాలో, బ్రోకెన్ లింక్స్. ఓకే, సో నా ఐ విల్ గో హియర్. సో టోటల్ ఎన్ని బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి? సో 1 2 3 8 ఉన్నాయండి బ్రోకెన్ లింక్స్. సో సేమ్ ఓట్ మీల్ అనే దానికే ఉంది, అంటే మల్టిపుల్ పేజెస్లో సేమ్ లింక్ అనేది వర్క్ అవ్వట్లేదు వీళ్ళకి. సో 6 బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి అని మీరు ఈ ఈ ఈ లింక్ అనేది మనం ఇవ్వచ్చండి నాకు తెలిసి. సో లింక్ ఆర్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్ అండ్ యూ కెన్ అటాచ్ ఇట్ దేర్. ఓకే, సో సింపుల్గా స్క్రీన్ షాట్ తీసి కావాలంటే పెట్టండి. సో ఐ విల్ టేక్ స్క్రీన్ షాట్. సో మీ సిస్టంలోనే స్నిప్పింగ్ టూల్ అని ఒకటి ఉంటుందండి, సర్చ్ చేస్తే సింపుల్గా దాంతో మీరు స్క్రీన్ షాట్ తీసేయచ్చు. సో ఇది సార్ట్ అవుట్ చేసుకోండి అని మీరు చెప్పొచ్చు అనమాట. సో కాపీ and then I'll go here and then I'll paste it here.
ఆర్ ఎల్స్ మీరు ఆ ఇమేజ్ యూఆర్ఎల్ కానీ అలా ఏమన్నా కావాలన్నా ఇవ్వచ్చండి. ఆ ఇమేజ్ ఎక్కడన్నా సేవ్ చేసి ఆ డ్రైవ్ లింక్ యూఆర్ఎల్ కానీ అలా కూడా ఇవ్వండి. సో లైక్ దిస్. అండ్ దెన్ టోటల్గా ఎన్ని ఉన్నాయండి? 6 బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి వీళ్ళకి, 6 or 8 సంథింగ్. ఐఎమ్ గివింగ్ దాట్. సో యూ గాట్ ఇట్ రైట్. బ్రోకెన్ లింక్ అంటే ఏంటి, ఎలా చెక్ Yes. చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. Yes. ఐఎమ్ డన్ విత్ దాట్. సో నేను ఈ బ్రోకెన్ లింక్ చెక్కర్ టూల్ క్లోజ్ చేసేస్తున్నా. ఈ జీటీ మెట్రిక్స్ ఓపెన్ అయిందేమో చూద్దామండి. సో ఎస్. సో ఫస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ 606 milliseconds వస్తుంది. అండ్ దెన్ సిఎల్ఎస్టి సిబిటి ఎల్సిపి నేను మెన్షన్ చేసుకున్నానా. సో ఐల్ గో డౌన్ అండ్ ఐల్ చెక్ వన్స్. సో ఎల్సిపి వచ్చింది. నాకు ఎఫ్ఐడి కానీ ఐఎన్పి కానీ కావాలి. ఇట్స్ నాట్ దేర్. ఓకే. సో ఇందాక డి వచ్చింది, ఇప్పుడు ఈ వచ్చిందండి దీనికి. సో యూఎస్ఏలో చెక్ చేస్తుందా ఇది? సో ఐ వాంట్ ఇట్ ఫర్ ఇండియా కదా. ఇట్స్ ఓకే. సో పేజ్ స్పీడ్ అనేది నాకు క్లియర్గా తెలియట్లేదు ఇక్కడ. సో ఫుల్ లోడింగ్ టైం వచ్చేసి 13.4 seconds తీసుకుంటా ఉందండి ఇక్కడ. సో లెట్ మీ ఓపెన్ న్యూ ట్యాబ్ అండ్ చెక్ ఇన్ పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ ఆల్సో. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఇక్కడ పాస్ట్ అని వస్తుంది బాగా. ఇదే వేరే వెబ్సైట్కి అయితే ఈ టూల్సే ఇష్యూసా ఏంది నాకు అర్థం. ఇట్స్ ఓకే. ఫెయిల్డ్ అంటండి నా తెలిసి ఇది డైరెక్ట్గా చెప్తున్నట్టుంది ఫెయిల్డ్ అని. ఇట్స్ ఓకే. సో లెట్ మీ టేక్ ఇట్. సో ఇంతకుముందు ఇన్ని సెకండ్స్లో ఓపెన్ అవుతుందని చెప్పేది కదా, ఇప్పుడు అలా లేదు. ఓకే, 226 milliseconds వస్తుందంట అండి ఇది. సో పాస్ అవ్వలేదు అని చెప్తా ఉందండి ఇండైరెక్ట్గా. సో నాట్ మీటింగ్ ది క్రైటీరియా అనుకుంటా, అందుకనే డైరెక్ట్గా ఫెయిల్డ్ అని చూపిస్తా ఉంది ఇది. ఓకే, ఫస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ 1.7 seconds. సో పర్ఫార్మెన్స్ ఓకే. టోటల్ బ్లాకింగ్ టైం కాబట్టి మీరు అది కూడా వేసుకోండి. సో 10.2 seconds తీసుకుంటా ఉంటానండి స్పీడ్ ఇండెక్స్. ఈ జీటీ మెట్రిక్స్లో ఎంత చెప్పింది ఇది? సో 13.4 seconds. 30. Yes. ఇట్స్ ఓకే. సో నేను మెన్షన్ చేసుకుంటాను పేజ్ స్పీడ్ వచ్చేసి సో దిస్ మచ్ వీ కెన్ ఇంప్రూవ్ అన్నట్టు. అంటే మీరు ఇక్కడ ఏం చెప్పాలి? సో ఎల్సిపి 1.7 seconds అంటే సో 0.04 ఇస్ గుడ్. Yeah. సో 1.7 seconds అంటే నీడ్స్ ఇంప్రూవ్మెంట్. Yes. అండ్ దెన్ IN. సారీ మిస్ అయిందా? 26.7 ఇది బాగాలేదండి, పూర్ అంట. నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ఆర్ పూర్. ఓకే. సో పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అనేది గూగుల్ సెర్చ్ కన్సోల్ వాళ్ళది, వీ కెన్ ట్రస్ట్ ఇట్. ఐఎన్పి పర్వాలేదు. ఐఎన్పి 226 milliseconds అండి, ఆరెంజ్లో ఉంది. సో నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది చెప్పింది. సో దిస్ ఇస్ హౌ వీ షుడ్ గివ్ కమెంట్స్. Okay. ఊరికే నెంబర్స్ చూపిస్తే ఏం లాభం అండి? వాళ్ళకి అర్థం కాదు కదా క్లయింట్స్కి. Yes. హ్యాస్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీథింగ్, వెల్ అండ్ గుడ్. నాలెడ్జ్ లేనప్పుడు మనం చెప్పాలి కదా ఇది ప్రాపర్గా ఉంది, ప్రాపర్గా లేదు. Yeah. అందుకోసం ఇదంతా కూడా. అండ్ దెన్ ఇది కూడా బాగాలేదండి, దిస్ ఇస్ పూర్, షుడ్ ఇంప్రూవ్ అని చెప్పాలి. అండ్ దెన్ ఇండెక్స్డ్ పేజెస్. సో ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యాయి గూగుల్లో? సో ఎలా చెక్ చేయొచ్చు? సింపుల్గా site:// Mother mothersperch.com Spreadsheet. Yes. వెళ్తే ఇక్కడ టూల్స్లోకి వెళ్తే చూడండి 321 రిజల్ట్స్ ఉన్నాయంటండి. సో 321 పేజెస్ ఇండెక్స్ అయ్యాయి అని అర్థం. ఓకే. సో మదర్స్ పర్చ్ వాళ్ళ దగ్గర నుండి వీటన్నిటిలో కూడా ఉండొచ్చు. ఓకే, ఐఎమ్ కాపీయింగ్ దట్. సో 321 రిజల్ట్స్ అని పెడుతున్నా నేను. సో మీకు ఇంకా ఇన్ డెప్త్ కావాలి అంటే యూ కెన్ గో టు మదర్స్ పర్చ్ అండ్ యూ కెన్ ఎనేబుల్ ఎస్ఈఓ క్వేక్. సో ఇక్కడ గూగుల్ ఇండెక్స్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేసినా సరే ఎన్ఆర్ఏ
ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా సరే మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. యూ కెన్ సీ ది రిజల్ట్స్. ఇలా ఓన్లీ గూగుల్లోనే కాదండి, యూ కెన్ చెక్ ఇన్ అదర్ సైట్స్ ఆల్సో. అదర్ సైట్స్ అంటే సారీ, అదర్ బ్రౌజర్స్. సో బింగ్లో ఎన్ని ఇండెక్స్ అయినాయి, సో విల్ గెట్ ది రిజల్ట్స్. సో బింగ్లో ఎన్ని అయినాయి, అబౌట్ 55 రిజల్ట్స్ అంట చూడండి బింగ్లో. సో అలా డిఫరెంట్ వాటిలో డిఫరెంట్ మీన్స్ సర్చ్ ఇంజిన్స్లో ఎన్నెన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇన్ బీయింగ్ గూగుల్ ఇండెక్స్ సెమ్రష్లో అయితే 141K అంట. ఇట్స్ ఓకే, రైట్. సో యూ కెన్ గివ్ ది నెంబర్ ఆఫ్ పేజెస్ దట్ గాట్ ఇండెక్స్డ్ ఆన్ గూగుల్. అండ్ దెన్ డివైజెస్. సో డివైజెస్ మీన్స్ ఏ డివైజెస్ నుంచి జనాలు మన వెబ్సైట్కి వస్తున్నారు, మొబైల్ నుంచి ఎంతమంది వస్తున్నారు, డెస్క్టాప్ నుంచి ఎంతమంది వస్తున్నారు. సో వీ కెన్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సిమిలర్ వెబ్. సో సిమిలర్ వెబ్ అయినా చూస్ చేసుకోండి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఆల్సో గో ఫర్ సెమ్రష్ Yes. అయితే. సో నేను సిమిలర్ వెబ్లో ఈజీగా కనిపించేస్తుంది అనుకుంటున్నా. లెట్ మీ చెక్. సో మార్కెటింగ్ అండ్ ఛానల్స్లోనే సో ఇక్కడ చూపించేస్తుంది డెస్క్టాప్లో ఎంతమంది, మొబైల్ త్రూ ఎంతమంది అని. నేను ఇది కాపీ చేసుకుంటా. సో డెస్క్టాప్ అండ్ మొబైల్. సో డివైజెస్ ఐ గివ్ ఇట్ హియర్. అండ్ దెన్ లొకేషన్ మీన్స్ ఏ కంట్రీస్ నుంచి, ఏ లొకేషన్స్ నుంచి నాకు ట్రాఫిక్ విజిటర్స్ వస్తున్నారు. సో యూ కెన్ చెక్ దట్ హియర్. సో కొంచెం చెక్ చేసుకోండి. సో ఛానల్ ట్రాఫిక్, సో డైరెక్ట్ అన్నారు. ఓకే. సో ఇక్కడ వెబ్సైట్ పర్ఫార్మెన్స్లో చూస్తాను. సో కొంచెం వెతకాలండి ఈ టూల్స్లో, కొంచెం అలవాటు పడాలి. సో టోటల్ విజిట్స్ డివైస్ ఇక్కడ కూడా చెప్తా ఉంది. అండ్ దెన్ విజిట్స్ ఓవర్ టైం. సో ఇక్కడ ఉందండి టాప్ కంట్రీస్. సో చూడండి ఇండియా నుంచి ఎంతమంది వస్తున్నారు, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఏమాత్రం ట్రాఫిక్ వస్తూ ఉంది వీళ్ళకి, అలా యూ కెన్ చెక్ ఇట్ హియర్. సో సీ మోర్ కంట్రీస్ మీద క్లిక్ చేస్తే టోటల్ డేటా అనేది వస్తుంది మీకు. సో లైక్ దిస్. సో యూ కెన్ కాపీ దిస్ థింగ్. సో ఇండియాకి ఇంతమంది వస్తున్నారు. సో మెయిన్ ఫస్ట్ టాప్ 5 తీసుకోండి చాలు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాపీ ఇట్. సో మీరైతే సో కొంచెం మాన్యువల్గా కాపీ చేసుకొని చేయండి, ఆర్ఎల్స్ మీకు కావాలంటే టోటల్ పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చండి డేటా. సో నేను ఎక్సెల్ షీట్ కోసం కాబట్టి ఇలా చేస్తున్నా. సో ఓకే, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, పాకిస్తాన్. సో ఇది టాప్ కంట్రీస్. వాటి పక్కన యూ కెన్ మెన్షన్ ది నెంబరింగ్, లైక్ ఎంతమంది ఏ కంట్రీస్ నుంచి వస్తున్నారు అదంతా కూడా యూ కెన్ మెన్షన్ ఇట్, లైక్ ఇండియా. సో హౌ మనీ ఆర్ ఫ్రమ్ ఇండియా. సో 86.25% ట్రాఫిక్ ఈస్ ఫ్రమ్ ఇండియా, రైట్. సో అండ్ దెన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో వీళ్ళకి ఎన్ని ఇంటర్నల్ లింక్స్ ఉన్నాయి, ఎన్ని ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నాయి. సో వీ కెన్ నో దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఈఓ క్వేక్. సో మీకు ఇక్కడే కనిపిస్తుందండి చూడండి, ఇంటర్నల్ 144, ఎక్స్టర్నల్ 7. ఇంకా క్లియర్గా అంటే పేజ్ ఇన్ఫోలోకి వెళ్తే సో ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. సో నో ఫాలోనా, డూ ఫాలోనా, యూ కెన్ ఆల్సో నో దాట్. ఓకే. సో నా అండర్ స్కోర్ ఇన్ ది యూఆర్ఎల్స్. సో అండర్ స్కోర్ అంటే Yes. ఏంటి. సో కొంతమంది ఏం చేస్తారంటే అండి యూఆర్ఎల్లో అండర్ స్కోర్ పెడతారనమాట. Underscore. యూ కెన్ Yes. యూజ్ అ హైఫన్, దట్ ఈస్ ఓకే. హైఫన్ యూజ్ చేయడం వల్ల రీడబిలిటీ బాగుంటుంది. మనం అండర్ స్కోర్ యూజ్ Okay. చేస్తే ఏమవుతుందంటే ఈ సెర్చ్ ఇంజిన్స్ ప్రాపర్గా దాన్ని చదవలే అనమాట. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ సెర్చ్ ఇంజిన్స్ Yes. టు డిస్టింగ్విష్ బిట్వీన్ ది వర్డ్స్. సో లైక్ ఇప్పుడు ఎవరైనా సరే వర్డ్ 1 అండర్ స్కోర్ వర్డ్ 2 ఇలా యూఆర్ఎల్లో ఇచ్చారనుకుందాం. సో ది సర్చ్ ఇంజిన్ విల్ రీడ్ ఇట్ లైక్ లెంతీ వర్డ్ 1 వర్డ్ 2 రెండు ఒకటే వర్డ్ అని అనుకుంటుంది. ఆ 2 డిఫరెంట్ వర్డ్స్ అని సర్చ్ ఇంజిన్కి అర్థం కావన్నమాట. సో దాని రీడబిలిటీ అనేది అంత బాగుండదు. సో అండర్ స్కోర్స్ వాడకండి యూజువల్గా యూఆర్ఎల్స్. యూ కెన్ యూస్ హైఫన్స్ ఇన్స్టెడ్. హైఫన్ ఈస్ గుడ్ బట్ అండర్ స్కోర్ వాడకండి. సో ఇట్స్ నాట్ అ బిగ్ మిస్టేక్ బట్ బెటర్ నాట్ టు యూస్ అంతే. సో ఇవి కూడా ఎక్కడ తెలుసుకోవచ్చు. సో వీ కెన్ యూజ్ ఎ టూల్ కాల్డ్ వూ ర్యాంక్.
సో ఇది ప్రో Okay. ఎస్సీఓ టూల్స్లో వాడచ్చండి. సో నేను ఇక్కడికి వెళ్తాను. సో ఐ విల్ గో బ్యాక్ టు డాష్ బోర్డ్ అందే నేను ఓ ర్యాంక్ టూల్ గురించి ఎత్తుకుతాను. సో ఇన్ని టూల్స్ వాడాలా అన్ని ఒకే దగ్గర ఆడిట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, అది కూడా చెప్తాను. సో మనం ఇన్ని టూల్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అట్లీస్ట్ అన్నట్టు. సో ఓ ర్యాంక్ వేర్ ఇస్ ఇట్, హియర్ ఇట్ ఈస్, అండ్ దెన్ క్లిక్ హియర్ టు యాక్సెస్ ఓ ర్యాంక్. సో గివ్ యువర్ వెబ్సైట్ యూఆర్ఎల్, సారీ, సో ఇక్కడ కూడా చూడొచ్చండి. సో ఈ టూల్ కూడా ఒక రకంగా చెప్పాలంటే వీ కెన్ గెట్ ది ఎంటైర్ ఇన్ఫో హియర్. సో ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ కొట్టామనుకోండి, మొత్తం ఆడిట్ అంటే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట మనకి. చూడండి, టైటిల్ ట్యాగ్ ఉందా లేదా, మెటా డిస్క్రిప్షన్ ఉందా లేదా, సో హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా, సో ఆల్ట్ అట్రిబ్యూట్ ఉందా లేదా ఇమేజెస్కి, ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఇక్కడే ఇచ్చేస్తుంది మనకు, అవునా. సో సగం ఆడిట్ ఇక్కడే వచ్చేస్తుంది అండి. robots.txt ఫైల్ ఉందా లేదా, సైట్ మ్యాప్స్ ఉన్నాయా లేవా, సో కెనానికల్ ట్యాగ్ ఉందా లేదా, అవునా. సో ఇట్ ఈస్ గివింగ్ మోస్ట్ ఆఫ్ థింగ్స్, బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా లేవా. సో ఇక్కడైతే నో అని ఉందండి. సో Yes. మాన్యువల్గా మనం చెక్ చేయడం వల్ల యూజ్ ఎందుకు మీకు ఇప్పుడు అర్థమైంటుంది. సో ఇది నేను తప్పు అనను, ఎందుకంటే సో దే మే హ్యావ్ డన్ దిస్ ఆడిట్ సమ్ మంత్స్ ఎగో. అవి రీసెంట్గా వచ్చిన బ్రోకర్ లింక్స్ అయి ఉండొచ్చు, మనం చెప్పలేం కదా అందువల్ల. సో అండర్ స్కోర్స్ ఇన్ ది యూఆర్ఎల్స్ అండి. సో యు ఆర్ నాట్ యూజింగ్ అండర్ స్కోర్స్ ఇన్ ది యూఆర్ఎల్స్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ విల్ కాపీ దిస్ అండ్ ఐ విల్ గో బ్యాక్ హియర్. సో నో అండర్ స్కోర్స్ ఇన్ ది యూఆర్ఎల్స్ అని ఇస్తున్నా కామెంట్లో. అండ్ దెన్ యాక్సిలరేటెడ్ మొబైల్ పేజెస్, ఏఎంపి, ఇది కూడా మనం ఈ టూల్లోనే చెక్ చేసుకోవచ్చు. సో మొబైల్ ఫ్రెండ్లీనెస్ ఉంది, ఏఎంపి. సో we didn't find AMP on your page. So I'll copy this. Straightforward way to create web pages that are compelling, smooth and load near instantaneously. అంటే ప్రాపర్గా లోడ్ అవుతున్నాయా లేదా అనేది. సో I'll go to, సో లేదు అని చెప్తున్నారండి వీళ్ళు. సో ఐమ్ గివింగ్ దిస్. ఒకవేళ వర్డ్ ప్రెస్ కనుక యూస్ చేస్తూ ఉంటే, సో మీరు ఏఎంపి అనే ప్లగిన్ ఉంటుందండి. సో ఇఫ్ యూ యాక్టివేట్ దట్ ప్లగిన్, ఎవ్రీథింగ్ విల్ వర్క్ గుడ్, మీకు ఇష్యూ అనేది రాదనమాట. సో కోడింగ్ అయితే మొబైల్ వర్షన్ ప్రాపర్గా ఉండాలి, లోడింగ్ స్పీడ్ బాగుండాలి మొబైల్లో, ఎక్సెట్రా ఎక్సెట్రా మీరు చెక్ చేసుకోవాలి. సో బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ వర్డ్ ప్రెస్ యూ ఆర్ గెటింగ్ దిస్ ఎర్రర్, యాక్టివేట్ a plugin called AMP. ఓకే, డన్. అండ్ దెన్ Yes. సెక్యూరిటీ అంటే HTTPS ఉందా లేదా వెబ్సైట్కి అని అర్థం. సో ఆబ్వియస్గా ఉండే ఉంటుందండి, లేకుండా ఎక్కడికి ఉండదు. సో దే ఆర్ హ్యావింగ్ HTTPS, రైట్. గుడ్, యూ హ్యావ్ HTTPS ఎక్కడ, హియర్ ఇట్ ఈస్. సో గుడ్, ది వెబ్సైట్ హ్యాస్ HTTPS or SSL. And then Google Analytics. సో గూగుల్ అనలిటిక్స్ అంటే ఇట్ ఈస్ ఎ టూల్ రిలవెంట్ టు గూగుల్ అండి. సో గూగుల్ అనలిటిక్స్కి కనెక్ట్ అయిందా లేదా ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో వీ కెన్ డూ దట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎస్ఈఓ క్వేక్ ఆల్సో. సో స్పాష్ అండ్ దెన్ ఎస్ఈఓ క్వేక్ నేను ఎనేబుల్ చేస్తాను. సో గో టు ఎస్ఈఓ క్వేక్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ diagnosis. So let me go back. గూగుల్ అనలిటిక్స్. సో చెక్ చేయండి. సో robots.txt ఉంది, XML సైట్ మ్యాప్స్ కూడా ఉందండి. సో గూగుల్ అనలిటిక్స్ కూడా లింక్ అయి ఉంది ఈ వెబ్సైట్. ఓకే. సో అండ్ ఫెవికాన్ కూడా ఉంది. ఇట్స్ గుడ్ దట్ యూ హ్యావ్ ఎ ఫెవికాన్ ఇమేజ్. సో ఇప్పుడు ఈ ఫెవికాన్ ఇంతవరకు ఇవన్నీ ఉన్నాయి కదండి వీళ్ళకి. సో గుడ్, Yes. ది వెబ్సైట్.
సంథింగ్ ఐమ్ గివింగ్ హ్యాస్ కనెక్టెడ్ టు గూగుల్ అనలిటిక్స్ అని ప్రాపర్గా ఇవ్వండి. నేనైతే ఇంతవరకు ఫెవికాన్ కూడా ఉంది కాబట్టి అన్ని ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎస్ఈఓ క్వేక్ యూస్ చేసి చెక్ చేసినట్టే. సో ఇప్పుడు మీరు ఊ ర్యాంక్ యూస్ చేస్తే ఈ టూల్లో కూడా చెప్తా ఉంది కదండి, ఉన్నాయి ఇవన్నీ అని ఇందాక మనం చూసామా. సో మొబైల్ ఫ్రెండ్లీగా Yeah. ఉంది. సో బ్రోకెన్ లింక్స్ ఉన్నాయి. సారీ సారీ. సో రోబోట్స్ డాట్ టీఎక్స్టీ ఉంది, సైట్ మ్యాప్స్ ఉంది. సో లైక్ దట్ వీళ్ళు కూడా అన్ని చెప్తున్నారు. సో మల్టిపుల్ టూల్స్ మీరు వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వీఆర్ గోయింగ్ ఫర్ సింపుల్ టూల్స్ అంతే. అండ్ దెన్ బౌన్స్ రేట్ అండ్ పేజెస్ పర్ విజిట్. బౌన్స్ రేట్ అంటే ఒక విజిటర్ అనేవాడు మన వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు అనేది పేజెస్ పర్ విజిట్లో తెలుస్తుందండి. సో హౌ మెనీ పేజెస్ ఈజ్ విజిటింగ్ ఆఫ్టర్ హీ ల్యాండెడ్ ఆన్ మై వెబ్సైట్. సో నా వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత ఆన్ అన్ అప్రాక్సిమేట్ మినిమం ఎన్ని పేజెస్ చెక్ చేస్తున్నాడు వాడు. సో దట్ ఈస్ పేజెస్ పర్ విజిట్. బౌన్స్ రేట్ మీన్స్, సో చెక్ బౌన్స్ విన్నారా, చెక్ ఇస్తే చెక్ బౌన్స్ బ్యాక్ అవ్వడం అంటే అది ఫెయిల్ అయింది చెక్ అని అర్థం. సో హియర్ ది బౌన్స్ రేట్ మీన్స్ ఆఫ్టర్ ది యూజర్ ల్యాండ్స్ ఆన్ ది వెబ్సైట్ హీఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ దట్ వెబ్సైట్ వెరీ ఫాస్ట్. సో అతను దేంతో ఇంటరాక్ట్ అవ్వడం లేదు, ఏ బటన్ మీద క్లిక్ చేయలేదు, ఏరే పేజ్ చూడలేదు. సో ఆ బదర్స్ పొజిషన్ వెబ్సైట్కి వస్తూనే వెంటనే కనుక అతను బయటకు వెళ్ళిపోతే, తక్కువ మినిమం అమౌంట్ ఆఫ్ టైం కూడా స్పెండ్ చేయకుండా వెళ్ళిపోతే దాన్ని బౌన్స్ రేట్ అంటాం అనమాట. సో గూగుల్ ఎన్ని చెక్ చేస్తుంది చూడండి. సో మినిమం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు ఒక పర్టికులర్ వెబ్సైట్లో అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీ కెన్ నో దాట్ విత్ ది హెల్ప్ ఆఫ్ సిమిలర్ వెబ్ టూల్. సో సిమిలర్ వెబ్ ఇక్కడే ఉంది. సో ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్లో మనం చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది. సో బౌన్స్ రేట్ ఎంత ఉంది అనేది. సో కొంచెం కిందికి వెళ్తాను చూడండి, పేజెస్ పర్ విజిట్. సో నేను అప్రాక్సిమేట్ ఒక యూజర్ అనేవాడు ఈ వెబ్సైట్లో ల్యాండ్ అయిన తర్వాత 3.13 పేజెస్ విజిట్ చేస్తున్నాడు అంటండి. అంటే 3 పేజెస్ మినిమం విజిట్ చేస్తున్నాడు. సో ఐఎమ్ గివింగ్ దట్ 3.13 పేజెస్ విజిట్ చేస్తున్నాడు. అండ్ బౌన్స్ రేట్ ఎలా ఉంది వీళ్ళకి. సో బౌన్స్ రేట్ ఈస్ 38.33%. తక్కువనే ఉందండి. అర్థమైందా అండి బౌన్స్ రేట్ అంటే ఏంటో. Yes. సో ఒకవేళ యూజర్ అనేవాడు మినిమం అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయకుండా, దేంతో ఇంటరాక్ట్ అవ్వకుండా, ఆర్ఎల్స్ వేరే పేజెస్ విజిట్ చేయకుండా వచ్చిన వెంటనే వెళ్ళిపోతే దాన్ని బౌన్స్ రేట్ అంటున్నాం. సో ఏ వెబ్సైట్ కన్నా తక్కువ ఉండాలండి. అండ్ దెన్ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, స్పామ్ స్కోర్. సో ఇవి మనం సెమ్రష్ యూస్ చేసైనా తెలుసుకోవచ్చు, మాజ్ అనే టూల్ యూస్ చేసైనా తెలుసుకోవచ్చు అండి. సో ఐ విల్ షో యూ అనదర్ టూల్ కాల్డ్ వెబ్సైట్ seochecker.com. వెబ్సైట్ కొత్త టూల్స్ చూపించడం కోసం చూపిస్తున్నా అంతే. యూ కెన్ యూస్ సెమ్రష్ ఆర్ మోజ్ ఆర్ చాలా టూల్స్ ఉన్నాయండి. సో నేను డొమైన్ అథారిటీ చెక్కర్లోకి వెళ్తాను. సో డొమైన్ అథారిటీ చెక్కర్ అని కొట్టినా సరే మీకు చాలా వస్తాయి. యూ కెన్ చెక్ ఇన్ ఆన్ ఎనీ ఆఫ్ ది టూల్స్. మదర్స్ పర్ష్, గెట్ దట్ లింక్, ప్రాపర్ లింక్. ఓకే, and then I'm not a robot. చెక్ అథారిటీ. సో ఇది క్లియర్గా చెప్పేస్తుందండి. సో మోస్ట్ డొమైన్ అథారిటీ అని చూపిస్తుంది. ఎందుకంటే సో దిస్ డొమైన్ అథారిటీ అండ్ పేజ్ అథారిటీ ఆర్ ది మెట్రిక్స్ డెవలప్డ్ బై మోజ్. ఈ మోజ్ అనే వాళ్ళు కనిపెట్టారు ఇవి అందుకని. సో మోస్ట్ డొమైన్ అథారిటీస్ 29 and 44. సో ఐ విల్ గో బ్యాక్ టు హియర్. సో డొమైన్ అథారిటీస్ 29 ఉందండి. డొమైన్ అథారిటీ అంటే ఇంప్రూవ్ కావచ్చండి ఇది. 100 వరకు ఉంటుంది కదా, ఇది స్కోర్ రేంజెస్ బిట్వీన్ 1 to 100. సో కెన్ బి ఇంప్రూవ్డ్. అండ్ దెన్ ఇక్కడ ఉంది, ఇన్ని ఓపెన్లో ఉన్నాయి, కన్ఫ్యూజన్లో ఉంది కొంచెం. ఓకే, 44 పేజ్ అథారిటీ. అండ్ స్పామ్ స్కోర్ ఏమన్నా ఉందా. సో ఇక్కడ ఉందండి, స్పామ్ స్కోర్ ఈస్ 1%, తక్కువనే ఉంది అన్నట్టు. సో డొమైన్ ఏజ్ కూడా ఇక్కడ చెప్తామని చూడండి. సో 10 years 93 days అయిందంట ఈ డొమైన్ వాళ్ళు తీసుకోండి. ఎంత ఉంది, 1%. సో స్పామ్ స్కోర్ ఈస్ గుడ్. తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్గానిక్ కీవర్డ్స్. మీన్స్ హౌ మెనీ కీవర్డ్స్ దే ఆర్ ర్యాంకింగ్ ఫర్. సో ఎన్ని కీవర్డ్స్కి వీళ్ళు ర్యాంక్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు అండి. సో దిస్ కెన్ బి డన్ త్రూ సెమ్రష్ టూల్ యూస్ చేసుకొని మనం చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ ఫర్
డొమైన్ ఓవర్వ్యూ. ఓ, ఈ బ్యాక్లింక్ ఆడిట్ అయిపోయింది, ముందుది ఫిల్ చేసుకుందాము. ఓకే, సో ఫైల్ లుక్స్ గుడ్. ఏంటిది వచ్చిందా లేదా? సో డూ ఫాలో నో ఫాలో లింక్స్ కోసం ఏం చేసా అనుకుంటా నేను. సో లెట్ మీ స్క్రోల్ డౌన్. ఓకే, ఓవరాల్ టాక్సిసిటీ స్కోర్ అండ్ ఆడిట్. ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ మీ ఎక్కడ లింక్స్ వచ్చాయి అవన్నీ చూపిస్తున్నది ఇది. సో ఇంతకుముందు నేను చూస్తున్నా అండి, ఇక్కడే డూ ఫాలో లింక్స్ నో ఫాలో లింక్స్ కూడా చూపిస్తుంది. సో రెఫరింగ్ డొమైన్స్, అథారిటీ స్కోర్. సో ఇవన్నీ కొంచెం మనం అలవాటు పడాలి. సో ఇంతకుముందు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాం ఇది. సో డొమైన్స్ టోటల్ బ్యాక్లింగ్స్ 4674 ఉన్నాయి. సో మనీ అంటే పెయిడ్ ఎన్ని ఉన్నాయని అర్థం అండి, పెయిడ్ బ్యాక్లింగ్స్ ఎన్ని అట్లా. సో బ్యాక్లింక్స్ ఇక్కడ ఉందండి, ఇందాక డిస్ప్లే అవ్వలేదు, లోడ్ అవుతా ఉన్నట్టుంది చూడండి. ఫాలో. సో 2193 ఉన్నాయంటండి. సో నేను పోయి ఫిల్ చేసుకొని వస్తుంది. సో 2193 ఆర్ డూ ఫాలో బ్యాక్లింక్స్. అండ్ దెన్ ఎక్కడ ఉంది ఇది? ఇక్కడ. సో అండ్ దెన్ 5554 544 5544 5544 ఆర్ నో ఫాలోయింగ్స్. సో నో ఫాలో కూడా ఇంపార్టెంటే కదా అందువల్ల. అండ్ దెన్ లాస్ట్ పెయిడ్ అని ఒకటి ఉందండి, మీరు గమనిస్తే. ఆర్ స్పాన్సర్డ్ అంటే ఏంటంటే, సో ఎవరికైనా సరే మనం మనీ ఇచ్చి నాకు బ్యాక్ లింక్ ఇవ్వు అని అడగడం. సో దట్ ఈస్ 218 బ్యాక్ లింక్స్ ఉన్నాయి. కావాలంటే ఇది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో నేను ఇది ఫిల్ చేశాను ప్రస్తుతానికి. సో ఐ గో డౌన్. సో ఇప్పుడు ఎక్కడున్నా నేను? Excuse, ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని కావాలి అనేది చెక్ చేయాలి ఇప్పుడు నేను. సో ఐల్ గో టు దిస్. సో డొమైన్ ఓవర్ వ్యూలో ఉంటాయండి ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉంటాయి అనేది. డొమైన్ ఓవర్వ్యూ ఈ వెబ్సైట్కి కావాలి, డొమైన్ ఓవర్వ్యూ. అండ్ దెన్ ఆర్గానిక్ కీవర్డ్స్ కావాలి కదా నాకు. సో 47.7K ఉన్నాయండి. ఆర్గానిక్ కీవర్డ్స్ అంటే అన్ని కీవర్డ్స్కి ఆ వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది అని అర్థం. అన్ని డిఫరెంట్ కీవర్డ్స్కి దట్ వెబ్సైట్ ఈస్ ర్యాంకింగ్. సో 43.7K. 43.7K. అండ్ దెన్ గ్లోబల్ ర్యాంక్. ఈ గ్లోబల్ ర్యాంక్, కంట్రీ ర్యాంక్, ఇండస్ట్రీ ర్యాంక్. సో ఈ సిమిలర్ వెబ్లో చూసానండి నేను. సో ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ట్రాఫిక్ అండ్ ఎంగేజ్మెంట్లో సిమిలర్ వెబ్లోకి వెళ్తే సో గ్లోబల్ ర్యాంక్ ఎంత ఉంది, సో కంట్రీ ర్యాంక్ అంటే ఇండియా వైజ్ ఎంత ఉంది, ఇండస్ట్రీ ర్యాంక్ ఎంత ఉంది. సో ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీ అంటే బ్యూటీ అండ్ కాస్మెటిక్స్ ఇండస్ట్రీ అంట వీళ్ళది. సో ద ర్యాంకింగ్ ఈస్ లైక్ దాట్. సో ఈ మూడిటికి మీరు తర్వాత సపరేట్గా రాసుకోండి. అండ్ ఏజ్ గ్రూప్ అండ్ జెండర్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, ఏ జెండర్ వాళ్ళు ఎక్కువగా మన వెబ్సైట్కి వస్తున్నారు. సో వీ కెన్ ఆల్సో సీ దట్ ఇన్ సిమిలర్ వెబ్ అండర్ ఆడియన్స్. సో అండ్ దెన్ ఆడియన్స్లో డెమోగ్రఫీస్లో ఉంటాయండి ఇవన్నీ కూడా. సో మేల్ ఎంతమంది? 59% మేల్ ఉన్నారంట. సో జెండర్ మేల్ ఈస్ 59% అప్రాక్సిమేట్లీ. అండ్ ఫిమేల్. సో మామ్స్ ఎక్కువ వాడతారు అనుకున్నా, ఫాదర్స్ కూడా బాగానే వాడుతున్నట్టున్నారు. 40.90. సో 40.90% ఆర్ ఫిమేల్. అండ్ ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ వాళ్ళు చూడండి, 18 to 24 ఏజ్ వాళ్ళు 17.5% ఉన్నారంట. సో 25 to 34 ఏజ్ గ్రూప్ వాళ్ళు
సో ఇంతమంది, సో 65+ వాళ్ళు ఇంతమంది వీళ్ళకు విజిటర్స్ ఉన్నారు. సో ప్లీజ్ కాపీ దట్ మాన్యువల్లీ అండ్ మెన్షన్ దేర్. ఓకేనా? అండ్ దెన్ కిందవన్నీ కూడా రాసేసాం. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఎస్సీఓ ఆడిట్ మాన్యువల్లీ. సో మాన్యువల్లీ ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుందండి, అసలు వీళ్ళకు ఏమున్నాయి, ఏం లేవు, ఎక్కడ బాగా వర్క్ అవుతున్నారు, ఎక్కడ బాగా వర్క్ అవ్వట్లేదు, ఇదంతా కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఒక ఆడిట్ అనేది చేసి పెట్టుకోవాలి మనం. ఓకే, డన్, క్లియర్ టిల్ నా? Yes. అండ్ దెన్ యూ హ్యావ్ టు గో టు క్యాన్వా అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎ ప్రెజెంటేషన్. సో మీరు ఎప్పుడైనా సరే క్లయింట్కి రిపోర్ట్ పంపించాలంటే ఎక్సెల్ షీట్లో అట్లా పంపిస్తే వాళ్ళకి అర్థం అవ్వదు కదా, కొంచెం Yeah. క్లారిటీగా ఉండాలి, లుక్ అండ్ ఫీల్ బాగుండాలి. సో అండ్ ఫర్ దాట్ సేక్ యూ కెన్ గో ఫర్ హియర్ అండ్ యూ కెన్ గో సర్చ్ ఫర్ ప్రెజెంటేషన్, పీపీటీ కానీ ప్రెజెంటేషన్ అని సర్చ్ చేయండి. సో అండ్ దెన్ యూ కెన్ చూజ్ ఎనీథింగ్ ఆర్ ఎల్స్ నేను సైట్ ఆడిట్ అని కూడా ఇస్తానండి, దానికి కూడా వీళ్ళ దగ్గర పీపీటీ టెంప్లెట్స్ ఉంటాయి. సో ఐ విల్ చెక్ దిస్. సో ఫ్రీ ఉంటే ఫ్రీ వాడండి, లేకుంటే లేదు. సో చూడండి ఇలా మీరు మెట్రిక్స్ బేస్ చేసుకొని కూడా మెన్షన్ చేయొచ్చు అన్నమాట. సో కొంచెం లుక్ అండ్ ఫీల్ బాగుంటాయి, ఏది బాగుంది ఏది బాగలేదు అంటే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ నుంచి కూడా మీరు ఇవ్వచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ కూడా కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయండి, నేను చూస్తున్నా ఇంతకుముందు. సో కొన్ని ఐ మీన్ ప్రీమియం కూడా ఉండొచ్చు. సో లెట్ మీ సీ దిస్. సో ఇలా మీరు మీకు నచ్చిన టెంప్లెట్ చూస్ చేసుకొని, సో ఆఫ్టర్ యూ క్రియేట్ ది డిజైన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్, డౌన్లోడ్ ఇట్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. సో పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఎస్సీఓ, సో చూడండి ఎస్సీఓ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అని ఇచ్చాను. సో చూడండి ఆర్గానిక్ ట్రెండ్స్ అలా ఉంది. సో ఇక్కడ మీరు పక్కన మెట్రిక్స్ అన్ని మెన్షన్ చేయొచ్చు. సో ట్రాఫిక్ బై సోర్స్, ఆర్గానిక్ సెర్చ్లో ఎంతమంది ఉన్నారు, రెఫరల్ ఎంతమంది ఉన్నారు, సోషల్ మీడియా. సో కాంపిటీటర్ అనాలిసిస్ కూడా చేశాడు వీడు. సో ఇంకా ఇక్కడ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు కొంచెం ఐకానిక్గా మెన్షన్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో యూ కెన్ చూస్ ఎనీ టెంప్లెట్, మీ ఇష్టం అండి, ఏ టెంప్లెట్ నచ్చినా ఆ టెంప్లెట్ చూస్ చేసుకోండి. ఆడిట్ టెంప్లెట్ అనే కాదు, ట్రావెల్ టెంప్లెట్స్ కానీ ఫుడ్ టెంప్లెట్స్ ఎనీథింగ్. సో చేంజ్ ది ఇమేజెస్ అండ్ కంటెంట్ అకార్డింగ్లీ అండ్ యూ కెన్ సెండ్ దెమ్. ఓకే, సో అర్థమైందా అండి? Yes. నైస్. సో ఇప్పుడు ఇదంతా మనం మాన్యువల్గా చేస్తాం. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ విత్ ది హెల్ప్ ఆఫ్ టూల్స్, సో డైరెక్ట్గా నాకు ఇదంతా అంటే వీ కెన్ ఆల్సో డూ దాట్ విత్ హెల్ప్ ఆఫ్ టూల్స్, బట్ ఐ ప్రిఫర్ టు డూ ఇట్ మాన్యువల్లీ ఉంది. సో మీరు సింపుల్గా ఇక్కడ సైట్ ఆడిట్ అనేది ఒకటి ఉంటుందండి, సెమ్రష్లోకి వెళ్తే. సో యూ హ్యావ్ టు గివ్ దట్ వెబ్సైట్ యూఆర్ఎల్, కొత్త ఎస్సీఓ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసి, సో సో క్రియేట్ ఎ న్యూ ఎస్సీఓ ప్రాజెక్ట్ అండ్ దెన్ గివ్ దట్ వెబ్సైట్ యూఆర్ఎల్. సారీ, సో వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి అండ్ దెన్ క్లిక్ ఆన్ క్రియేట్ ఎస్ఈఓ ప్రాజెక్ట్. ఇది ఖచ్చితంగా టైం పడుతుందండి, సో ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో టోటల్ వెబ్సైట్కి కావాలా ఎట్లా, సో లిమిట్ పర్ ఆడిట్ 100 pages అంట. సో యూ కెన్ ఇంక్రీజ్ దట్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ ప్రో. స్టార్ట్ ఆడిట్. సో ఆబ్వియస్గా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అండి. సో ఆఫ్టర్ ది ఆడిట్ ఈస్ డన్, సో మీకు నేను ఇలా చూపిస్తాను ప్రస్తుతానికి. సో ఇది ఆల్రెడీ ఆడిట్ అయిపోయిన వెబ్సైట్స్ అన్నమాట. సో మీకు ఇలా ఎంటైర్ థింగ్ అనేది కనిపిస్తుందండి. సో ఆ సైట్ హెల్త్ లాగా ఉంది. సో అండ్ దెన్ సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, సో 404 ఎర్రర్స్ అంటే పేజ్ నాట్ ఫౌండ్ ఎర్రర్, బ్రోకెన్ లింక్, Yes. అలా డూప్లికేట్ Broken. కంటెంట్ ఏమైనా ఉందా లేదా, సో క్రాలబిలిటీ ఎలా ఉంది, హెచ్టిటిపిఎస్ ఉందా లేదా, సో సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సో ఇంటర్నల్ లింక్స్ ఎలా ఉన్నాయి. సో ఒక్కొక్కటి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అలాగా. సో ఇదంతా కూడా మీరు యూ కెన్ ఎక్స్పోర్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ. ఓకే, సో ప్రతిదీ కూడా మీరు
యూ కెన్ ఎక్స్పోర్ట్ ఇన్ ఎక్సెల్ షీట్ కానీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని మీ క్లయింట్కి పంపించచ్చు. సో బట్ ఆయనకు బెటర్గా అర్థం అవ్వాలంటే ఒక పీపీటీ లాగా ప్రాపర్గా పంపిస్తే బెటర్ అంట. ఆర్ ఎల్స్ ఐ విల్ షో యూ సమ్ అదర్ టూల్. సో ఇట్స్ నేమ్ ఈస్ హాత్. చాలా బాగుంటుందండి. అదే పీపీటీ లాగా క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట మీకు. ఎస్, ఇక్కడ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో ఇట్స్ ఇండియా. డన్. టర్మ్స్ అండ్ కండిషన్స్. పాస్వర్డ్. చూస్ యువర్ ఓన్. ఈ టూల్స్ అన్నిట్లో కూడా అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాల్సిందే, మనకేం ఆప్షన్ లేదు. సో మీది ఎట్లాంటిది, స్మాల్ బిజినెసా ఆర్ ఎల్స్ వాట్ అనేది అడుగుతుంది. రీసెల్లరా, ఎంటర్ప్రైజా? సో ఐఎమ్ చూసింగ్ దిస్. గో టు డాష్ బోర్డ్. సో గెట్ స్టార్టెడ్. టూల్స్లోకి వెళ్ళి మీరు ఎస్సీఓ ఆడిట్లోకి వెళ్ళండి. సో ఫ్రీ ఎస్సీఓ రిపోర్ట్ టూల్. సో మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వండి. సో ఐఎమ్ గివింగ్ దిస్ అండ్ దెన్ మై నేమ్ అండ్ మై ఈమెయిల్ ఐడి. సో నా ఈమెయిల్కి పంపిస్తారు అనుకుంటా నేను. సో రన్ రిపోర్ట్. సో ఎప్పుడైనా సరే సైట్ ఆడిట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. వీ హ్యావ్ టు వెయిట్. సో ఇన్ టోటల్ మనకు మంచిగా పీడిఎఫ్ పాయింట్ ఆఫ్ కైండ్లో పీడిఎఫ్ లాగా డిజైన్ చేసి అదే ఇచ్చేస్తుంది అనమాట. సో మనం అన్ని చెక్ చేసుకొని డైరెక్ట్గా మన క్లయింట్కి అనేది పంపించేయచ్చు. చాలా బాగుంటుంది ఈ టూలు. కాకపోతే ఐ ప్రిఫర్ మాన్యువల్. సో ప్రతిదీ కూడా మాన్యువల్గా మనం 1 by 1 చెక్ చేసుకొని ఇన్ డీటెయిల్డ్గా ఇచ్చేది వేరు ఎంతైనా కూడా. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. చూడండి ఎంత బాగా ఇచ్చేసింది చూడండి ఇది. సో దిస్ ఈస్ ది పీడిఎఫ్. హ్యాపీగా ఇది డౌన్లోడ్ చేసుకొని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చేయచ్చండి. సో టైటిల్ ట్యాగ్ లెంత్ ఎంత ఉంది, ఆ టైటిల్ ట్యాగ్ ఏంటి, సో మెటా డిస్క్రిప్షన్ ఏంటి, ఎంత లెంత్ ఉంది, సో ప్రాపర్గా ఉందా లేదా, సో ఎస్సీఆర్పిలో మీ లుక్ అండ్ ఫీల్ ఎలా కనిపిస్తూ ఉంది, అండ్ దెన్ చూడండి ఎన్ని హెడ్డింగ్స్ యూస్ చేశారు. సో H1 హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయి, H3 మొత్తం లిస్ట్ ఇచ్చేస్తూ ఉందండి. సో కీవర్డ్ కన్సిస్టెన్సీ పెద్ద బాగాలేదంట. సో షుడ్ ఫోకస్ ఆన్ పర్టికులర్ కీవర్డ్స్ అని కూడా సజెషన్స్ ఇస్తూ ఉంది ఇది. ఓకే, ఈ పర్టికులర్ కీవర్డ్కి ఇలా ఉన్నాయి ర్యాంకింగ్స్ కానీ అవన్నీ కూడా. సో బాగుందా అండి? ఇమేజెస్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ ఉన్నాయా లేవా? సో యూ Yes. ఫౌండ్ 251 ఇమేజెస్ ఆన్ యువర్ పేజ్ అండ్ 49 ఆఫ్ దెమ్ ఆర్ మిస్సింగ్ ఆల్ట్ అట్రిబ్యూట్స్ అంటండి. అంటే హోల్ వెబ్సైట్కి ఆడిట్ చేసేసింది, Okay. రైట్? సో ఆ ఏమేం వాటికి లేదు అనేది కూడా ఇచ్చేస్తా ఉంది ఇది టోటల్. సో నో ఇండెక్స్, ఏదైనా పేజెస్ మీరు ఇండెక్స్ చేయొద్దు అని చెప్పారా? సో ఎస్ఎస్ఎల్ ఉందా లేదా, robots.txt ఉందా లేదా, అండ్ దెన్ XML సైట్ మ్యాప్స్ ఉందా లేదా, స్కీమా మార్కప్ ఉందా లేదా, సో రైట్, ఆర్గానిక్ ట్రాఫిక్ ఎంత ఉంది, మీరు ఏ కంట్రీస్లో ఏ పొజిషన్లో కనిపిస్తున్నారు, ఎన్ని సర్చెస్ వస్తున్నాయి, ఎంత వెబ్సైట్ ట్రాఫిక్ ఉంది. సో నైస్ రైట్, వస్తానే తీస్తాంట ఆల్మోస్ట్. సో ఇట్ ఈస్ 48 pages ఆఫ్ రిపోర్ట్. బాగుంది కదా? సో లార్జెస్ట్ కంటెంట్ఫుల్ పెయింట్ ఎంత ఉంది, ఇంటరాక్షన్ టు నెక్స్ట్ పెయింట్ ఎంత ఉంది, రైట్? సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ అన్ ఆసమ్ టూల్. మొత్తం మనం అదే క్రియేట్ చేసి ఇచ్చేస్తుందండి. సో మనం జస్ట్ వాడికి పంపించాలంతే, క్లయింట్కి కానీ ఎవరికైనా సరే పంపిస్తే సరిపోతుంది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇలా పంపిస్తే మనం ఒక నిమిషంలో జనరేట్ చేసి పంపించేది వేరు, మనం మాన్యువల్గా ప్రతిదీ అనలైజ్ చేసి పంపించేది వేరు, రైట్? Okay. సో బట్ దిస్ ఈజ్ అన్ ఆసమ్ టూల్, వీ కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. ఓకే, డన్. సో దాట్స్ అబౌట్ ఎస్సీఓ ఆడిట్. సో మెయిన్గా ఇది ఇంటర్వ్యూస్కి వెళ్ళినా
ఎస్సీఓ ఆడిట్ ఎలా చేస్తారు అని అడగచ్చు, లేదంటే శాంపుల్గా ఒక సైట్కి చేసి చూపించండి అని అడగచ్చు. మీకు ఎవరన్నా క్లయింట్స్ వచ్చినా వాళ్ళకి చేయాల్సి రావచ్చు. మన ఓన్ వెబ్సైట్ని మనం అనలైజ్ చేసుకోవడానికి కూడా ఎస్సీఓ ఆడిట్ అనేది చేయాల్సి వస్తుందండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీఓ పర్పస్. సో దిస్ ఈస్ అన్ ఎండ్ టు ఎస్సీఓ. ఇక్కడతో ఎస్సీఓ చాప్టర్ అయిపోయిందండి. సో విల్ మూవ్ ఆన్ టు గూగుల్ యాడ్స్ ఫ్రమ్ టుమారో. tomorrow.